కథామంజరి ఏప్రిల్ 2025 శ్రావ్య సంచిక. కథ సమ్మతమే. కలం తెలికచర్ల విజయలక్ష్మి. గళం సరస్వతి కరవతి. పేషెంట్ మనుషులు ఎవరున్నారు ఇక్కడ అంటూ నర్స్ అడిగిన ప్రశ్నలకు బిజిలీ, నేనున్నాను సిస్టర్, ఇప్పుడు అతనికి ఎలా ఉంది అంటూ ఆతృతగా ప్రశ్నించింది. మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అంటున్న నర్స్ వెనకాలే అడుగులు వేసుకుంటూ బెంగగా డాక్టర్ గారి రూమ్కి చేరుకుంది బిజిలీ. పేషెంట్ తలకు తగిలిన గాయం వలన అధిక రక్తస్రావం అయింది. రక్తం ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం అంటున్న డాక్టర్ మాటలకు భయపడుతూ, ప్రాణభయమా డాక్టర్ గారు అంది బెంగగా బిజిలీ. ప్రాణభయం లేదు, మీరు వెంటనే తీసుకురావటం మంచిదైంది అంటున్న డాక్టర్ మాటలకు ఊపిరి తీసుకుంది. అమెరికాలో ఉన్న రామనాథం గారి అబ్బాయి విజయ్కి ఫోన్ చేసి, అన్నా, రాత్రి స్నానాల గది నుంచి దబ్బున పడిన శబ్దం వినిపిస్తే వెంటనే వెళ్ళి చూశాను. బాబుగారు అక్కడ పడి ఉన్నారు. తలకి బలంగా గాయమైంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాను అంటూ విషయమంతా చెప్పింది బిజిలీ. ఎలా ఉన్నారు నాన్న టెన్షన్ పడుతూ అడిగాడు విజయ్. ప్రాణభయం లేదన్నారు. వీలైతే మీరు రాగలరా అంది బిజిలీ. వస్తానమ్మా, తమ్ముడికి ఈ సంగతి చెప్తాను. నేను కూడా నాన్నగారిని చూసి 2 సంవత్సరాలు దాటింది. ఆయన గురించి నాకు బెంగగా ఉంటుంది. వారం రోజుల్లో బయలుదేరి వస్తాం. నాన్నగారిని జాగ్రత్తగా చూసుకో, నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఫోన్ పెట్టేసిన విజయ్, బిజిలీ తోడుగా ఉంది కాబట్టి సరిపోయింది, లేకుంటే నాన్న ఒక్కళ్ళే ఆ పరిస్థితిలో ఏమై ఉండేవారో అనుకుంటూ ప్రయాణానికి సెలవు, టికెట్స్ చూసుకునే పనిలో పడ్డాడు. బాబుగారితో ముడిపడిన తన జీవితాన్ని తలుచుకుంటూ, అతనే నాకు అండగా లేకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో, ఎక్కడో ఎంగిలాకులా పడి ఉండవలసిన నన్ను తెచ్చి అందలం ఎక్కించిన బాబుగారికి నేనేం చేసినా రుణం తీరదు అనుకుంటూ పాదాలు ఒత్తుతున్న బిజిలీకి కన్నీళ్లు ధారగా కారుతున్నాయి. ట్రైన్లో పాటలు పాడుతూ మెరుపు తీగల డాన్సులు వేస్తూ అడుక్కునే అమ్మాయిని ఎవరో బిజిలీ అంటూ పిలిచారు. అలా బిజిలీ అనే పేరు స్థిరపడిపోయింది ఆ చిన్నారికి. చెకింగ్ స్టాఫ్ రామనాథం ఎప్పుడు డ్యూటీలో ఉన్నా బిజిలీ ఎదురైనప్పుడు ఆ అమ్మాయి చేత పాటలు పాడించుకొని 10 రూపాయలు ఇచ్చేవాడు. టీటీ బాబు అంటూ పిలిచే బిజిలీకి ఎదురైనప్పుడల్లా బ్రెడ్, బిస్కెట్స్ కొనిస్తూ, మీ గ్యాంగ్ అందరూ పంచుకుని తినండి అంటూ ఇచ్చేవాడు ఆయన. బిజిలీ పెద్దదవుతోంది. లేలేత బుగ్గల్లో మెరుపులు, వయసు తెచ్చే వన్నెలతో అందరి కళ్ళు ఆ చిన్నారిపై ఉండేవి. తెలిసి తెలియని వయసు. ఎవరో ఎరవేశారు. ఎర్రలో చిక్కుకుంది చేపపిల్లల. ఎక్కడికో తీసుకువెళ్లారు. చిత్రక్షోభలే పెట్టారు. 2 సంవత్సరాలు గడిచాయి. తన శరీరంలో వస్తున్న మార్పులను గమనించింది. ఆకారం దాల్చుకొని రక్తం ముద్దపై మమకారం పెరిగింది ఆ చిన్నారికి. ఇక్కడే ఉంటే ఆ రక్తం ముద్దకు ఊపిరే లేకుండా చేస్తారు, ప్రాణంతో భూమి మీదకు రానివ్వరు అనుకొని ఎలాగో అక్కడి నుంచి తప్పించుకుంది. ఎక్కడెక్కడో తిరుగుతూ చివరకు చిన్ననాటి స్నేహితులందరూ ఉండే చోటుకి చేరుకుంది. తోటి స్నేహితులు ఎవరూ కనిపించలేదు. కడుపులో బిడ్డ ఆకలితో తంతు ఉంటే తట్టుకోలేక స్టేషన్లో అడుక్కోవడానికి ప్రయత్నించేది. తనని, ముందుకు తన్నుకు వచ్చిన తన పొట్టను చులకనగా చూస్తూ అందరూ వెళ్ళిపోతుంటే, ఈ ఆకలి బాధను తట్టుకోలేకపోతున్నాను, రక్షించు తండ్రి అంటూ ఆ భగవంతుణ్ణి వేడుకుంటూ అప్పుడే డ్యూటీ దిగి స్టేషన్ బయటకు వస్తున్న రామనాథన్ని చూసి, టీటీ బాబు అంటూ పిలిచింది బిజిలీ. పరిచయం ఉన్న స్వరంలా అనిపిస్తుంటే వెనక్కి తిరిగి చూసి చేయి చాచిన అమ్మాయిని తేరిపారా చూశాడు. బిజిలీ కళ్ళెత్తి టీటీ బాబు వైపు చూడలేకపోయింది. ట్రైన్లో పిల్లలందరితో పాటు పాటలు పాడుతూ అడుక్కోటానికి వచ్చే ఆమెని సులభంగా గుర్తుపట్టాడు టీటీ బాబు. పలకరించబోయి ముందుకు పొడుచుకు వచ్చిన ఆమె పొట్టను చూసి 100 రూపాయలు ఆమె చేతికిచ్చి ఇంటి దారి పట్టాడు. ఆ బాబు ఇచ్చిన డబ్బును ఆప్యాయంగా చూస్తూ, ఎవరో మూట కట్టిన ఈ పాపానికి మీరు కడుపు నిండా అన్నం పెడుతున్నారు బాబు అనుకుంటూ పొట్ట తడుముకుంటూ క్యాంటీన్లో కూర్చుని కడుపు నిండా భోజనం చేసింది బిజిలీ. స్టేషన్ బయట పెద్ద చెట్టు కింద కూర్చున్న బిజిలీకి కడుపులో సూదులు గుచ్చినట్టు నొప్పిగా ఉంది. నొప్పుల బాధకు తోడు ఎండ ఎక్కువ అవడంతో
గొంతు పిడచగట్టుకుపోతోంది. ఆ బాధను తట్టుకోలేక ఎలా ఉంటుందో తెలియని అమ్మని ఆ అనాథ అమ్మా అంటూ అరుస్తూ ఏడుస్తోంది. దూరంగా అడుక్కోవటానికి కూర్చున్న ముసలమ్మను పిలుస్తూ నొప్పిగా ఉందే, భరించలేకపోతున్నాను అంటూ ఏడ్చింది. ఒళ్ళు కొవ్వెక్కి మగాడి పక్కన పడుకున్నప్పుడు బాధ తెలియలేదా అంటూ తిట్టిన ముసలామె వెళ్ళిపోయింది. ఎవరైనా దగ్గరకు వస్తే బావుండు, ఈ బాధను తీరిస్తే బావుండు అనుకుంటూ ఏడుస్తూ చుట్టుపక్కల చూసింది. స్టాండ్లో స్కూటర్ పెడుతున్న టీటీ బాబుని దూరం నుంచే చూసింది బిజిలి. మనసు పొరల్లో చిన్న ఆశ కలుగుతుంటే, దయగల బాబు ఆదుకుంటే బావుండు, ఏదైనా మంచి సూది మందు ఇప్పిస్తే బావుండు అనుకుంటూ అంత బాధలోనూ గొంతెత్తి టీటీ బాబు అంటూ అరిచింది. బిజిలీ కేక విన్న రామనాథం స్కూటర్ వదిలి ఆమె వద్దకు చేరుకున్నాడు. దయనీయ పరిస్థితిలో ఉన్న ఆ పిల్లను చూస్తుంటే మనసు ద్రవించింది. బిజిలీకి దగ్గరగా వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళినా అని అడిగాడు. ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను బాబు అంటూ చెయ్యి పట్టుకుని ఏడుస్తున్న ఆ పిల్లకు ధైర్యం చెప్తూ ఆటోను పిలిచి చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కిస్తుంటే చెప్పులు కుట్టే అబ్బాయి వచ్చి, మీకెందుకు బాబు ఈ బాధలు, వీళ్ళకి ఇలాంటివి మామూలే అంటూ ఎగతాళిగా అంటున్న అతగాడి మాటలు పట్టించుకోకుండా బిజిలీని హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. బిజిలీని పరీక్షించిన డాక్టర్, ఇంత చిన్నపిల్ల గర్భవతి ఏంటి, వీళ్ళ పేరెంట్స్ ఎక్కడా, ఆ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం అని ఆలోచించలేదా అని కేకలేస్తుంటే, ఆ అమ్మాయి ఒక అనాథ, ఎవరి పాపానికో చిన్న వయసులో గర్భవతి చావు బతుకుల్లో విలపిస్తోంది. మీరు త్వరగా ఆమెకు వైద్యం చేసి బతికించండి, ఫీజు ఎంత అవుతుందో అంతా నేను ఇస్తాను అంటున్న రామనాథం మాటలకు వెంటనే సిజేరియన్ చేసి తల్లి పిల్లను బతికించారు. 10 రోజుల తర్వాత తల్లి పిల్లను తనతో పాటు ఇంటికి తీసుకొచ్చాడు రామనాథం. విశాలమైన ఇంట్లో అడుగు పెట్టడానికి భయపడింది బిజిలి. ఇంట్లో పనమ్మాయి పొద్దున్నే వచ్చి పనులన్నీ చేసి సాయంకాలం దాకా ఉండి వెళ్ళేది. ఒకరోజు మెల్లిగా అమ్మగారు కనిపించడం లేదని పనమ్మాయిని అడిగింది. అమ్మగారు ఈ మధ్యనే చనిపోయారు, పిల్లలిద్దరూ అమెరికాలో ఉంటున్నారు, బాబుగారు ఒక్కళ్లే ఉంటున్నారు అని చెప్పింది పనమ్మాయి. అయ్యో, ఇంత మంచి బాబుగారు ఒంటరిగా అయిపోయారా అని బాధపడి ఇంటి పని వంట పని సాయం చేస్తూ పాప మురిపాలతో పదిలంగా ఇంట్లో ఉన్న బిజిలీకి జీవితం హాయిగా అనిపిస్తోంది. రామనాథ ఇంట్లో ఉన్నంతసేపు పేపర్ చదువుకుంటూ గంభీరంగా ఉండేవాడు. బాబుగారు డ్యూటీకి వెళ్ళగానే పని మనిషి చెప్పే ఊసిపోని కబుర్లు వింటూ కూర్చునేది బిజిలీ. కబుర్లు చెప్తూ ఒకరోజు పనమ్మాయి, నిన్ను బాబుగారు ఇక్కడ ఎందుకు ఉంచారో తెలుసా అంది. నాకు తెలీదు, నీకు తెలిస్తే చెప్పు అంటూ అడిగింది బిజిలీ. బాబుగారి భార్య ఎలాగూ లేదు, మగాళ్లకు 55 ఏళ్ల వయసు పెద్ద వయసేమీ కాదు, నువ్వే అర్థం చేసుకుని అతనితో ప్రేమగా మసులుకున్నావంటే నువ్వు ఇక్కడే శాశ్వతంగా సుఖంగా ఉండొచ్చు అన్న మాట బిజిలీ బుర్రలో తిరుగుతోంది. పిడికెడు ముద్దకు గతి లేక ఎంతమంది ముందు చెయ్యి చాచి అడుక్కోవలసి వచ్చేదో గుర్తొచ్చి భయం వేసింది. గడిచిన 6 రోజుల కన్నా బాబుగారికి ఇష్టమైనట్టుంటమే మంచిది అనుకున్న బిజిలీ గాఢ నిద్రలో ఉన్న రామనాథం పక్కలో మెల్లిగా చేరింది. ఆడదాని స్పర్శకి తెలివి వచ్చింది రామనాథంకి. నిమిషంలో పరిస్థితి అర్థమై చాచిపెట్టి లెంపకాయ కొట్టి జుట్టు పట్టుకుని ఈడ్చి పాపతో సహా బయటకు గెంటుతూ, నువ్వు ఆడుతూ పాడుతూ ఉంటే ఆడపిల్లలు లేని నాకు నీ మీద అభిమానం కలిగేది, నిండా 15 ఏళ్ళు కూడా లేని నువ్వు పురిటి నొప్పులతో ప్రాణభయంతో ఏడుస్తుంటే నీకు ఆపరేషన్ చేయించి నిన్ను నీ కూతుర్ని బతికించాను. చంటి పిల్లను చేతిలో పట్టుకుని ఎక్కడికి వెళ్లాలో తెలియక బిత్తర చూపులు చూస్తున్న నిన్ను చూసి అలా వదిలేయలేక ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశాను. బురదలో ములిగిన నిన్ను అందలం ఎక్కించాలని అనుకున్నాను. నా మనవరాలు వయసు దానివి, కుక్కలు చింపిన విస్తరైన నీ జీవితాన్ని సరిదిద్దుదామని అనుకోవటం నా తప్పు. ఛీ, ముందిక్కడి నుంచి వెళ్ళు అని ఆమె ఏడుస్తూ బయటకు వెళ్ళిన తర్వాత తలుపులు మూసేశాడు. అయ్యో, ఎంత పని జరిగింది, భగవంతుడిలాంటి బాబుగారిని తప్పుగా అర్థం చేసుకుని ఉన్న గూడు పోగొట్టుకున్నాను, ఈ పసిగుడ్డును పట్టుకుని ఎక్కడ తిరిగేది అనుకుంటూ రాత్రంతా అక్కడే అరుగు మీద కూర్చుని ఏడ్చింది బిజిలి. తెల్లవారుతోంది. పాప ఆకలికి గుక్కపట్టి ఏడుస్తోంది. పాపని అపురూపంగా చూసే రామనాథానికి ఆ ఏడుపు వినిపించి మనసు కించిత్ బాధకు గురైంది. అయినా పట్టించుకోకుండా మంచం మీదనే ఉండిపోయాడు. పనమ్మాయి వచ్చి వాకిట్లో ఏడుస్తున్న బిజిలీని అడిగి విషయం తెలుసుకుంది. అయ్యో, నా వల్ల ఎంత పొరపాటు జరిగింది,
ఈ పొరపాటుని సరిదిద్దే పూచి నాదే అనుకొని, బాబుగారు మీరు అందరూ మగవాళ్ళలానే అనుకున్నాను. తన స్థానం పదిలపరుచుకోమని నేనే బిజిలీకి ఆ పాపిష్టి సలహా ఇచ్చాను. నన్ను క్షమించండి. నేనే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. నే చెప్పబట్టే బిజిలీ తప్పుగా ప్రవర్తించింది. వయసులో ఉన్న ఆడపిల్లను ఇంటికి తెస్తే ఎవరైనా ఇలాగే తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అందరిలాంటి వారు కాదనే సంగతి మర్చిపోయాను బాబు అంటూ రామనాథం కాళ్లపై పడి ప్రాధేయపడింది పనమ్మాయి. సరి బిజిలీని లోపలికి వచ్చి పిల్లకి పాలు కలిపి పట్టమని చెప్పు. ఏడ్చి ఏడ్చి పిల్లకి గొంతు ఎండుతుంది అంటున్న రామనాథం మాట వినగానే పనమ్మాయి బిజిలీని పాపను లోపలికి తీసుకొచ్చింది. ఇంటికి టీచర్ని పిలిపించి డిగ్రీ దాకా చదివించాడు రామనాథం. ఒక తల్లిలా కూతుర్లా వయసు పైబడుతున్న బాబుగారి అవసరాలు తీరుస్తూ చదువు కొనసాగించింది బిజిలీ. అమ్మ నాన్నలు ఎవరో తెలియకపోయినా ఉత్తమ విలువలు కలిగిన ఆదర్శమూర్తి నీడలో కూతురుతో పాటు ప్రశాంతంగా బతుకుతూ ఆ భగవంతుడికి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పుకుంటుంది. 28 సంవత్సరాల బిజిలీ. మేడం, అతనికి తెలివి వచ్చింది, మిమ్మల్ని రమ్మంటున్నారు అంటున్న నర్స్ మాటలతో గతం ఆలోచనలు పక్కన పెట్టి బాబుగారి దగ్గరకు చేరుకుంది. నీరసంగా తల పక్కకు పెట్టి నవ్వుతున్న అతన్ని చూసి, బాబు మీకేం కాదు, రేపు అన్నయ్యలు బయలుదేరి వస్తున్నారు అంది బిజిలీ. ఇలా కూర్చో, నీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి బాబుగారు అంది బిజిలీ. నీ చదువు పూర్తయింది తల్లి. నీ కాళ్ళ మీద నిలబడే శక్తి నీకు వచ్చింది. నా తర్వాత కూడా నీ జీవితం స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు రామనాథం. నా జీవితాన్ని చక్కదిద్ది నన్ను మనిషిగా నిలబెట్టారు. మీరేం చేసినా నా మంచికే చేస్తారు బాబు అంటూ తలదించుకుంది బిజిలీ. క్రితం సంవత్సరం మన ఇంటికి నా మేనల్లుడు వచ్చాడు, గుర్తుందా? గుర్తున్నారు బాబు అంది బిజిలీ. నెల రోజుల క్రితం పురిటిలోనే వాళ్ళ ఆవిడ చనిపోయింది. చంటి పిల్లతో ఇబ్బంది పడుతున్నాడు. నువ్వు నా మాట కాదనమని, నిన్ను పెళ్లి చేసుకోమని నీ గురించి పూర్తిగా చెప్పాను. ఆమెకు సమ్మతమైతే నాకు సంతోషమే అన్నాడు. మరి నీ ఇష్టం చెప్పు తల్లి అడిగాడు రామనాథం. నా జీవితంలో పెళ్ళనే మాట హాస్యాస్పదమేమో బాబు. నా పిల్లకు తండ్రి ఎవరో తెలియదు అంటూ దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది బిజిలీ. నువ్వు ఒక ఇంటిదానివైతే నీ పిల్లకు తండ్రి, నీకు తోడు దొరుకుతుంది. నీ చేయి అందుకోవాలి అనుకున్నాడు ఉత్తముడు. నీ గతాన్ని గుర్తు చేయడు. ఇద్దరు ఒకరికొకరు తోడవుతారు. నేను పెద్దవాడినైపోయాను. మంచి వ్యక్తి చేతిలో నిన్ను పెడితే నీ గురించి చింత ఉండదు అన్నాడు రామనాథం. సమ్మతమే అన్నట్టు బిజిలీ తల ఊపింది. కథామంజరి, ఏప్రిల్ 2025 శ్రావ్య సంచిక. కథ సమ్మతమే. కలం తెలికచెల్ల విజయలక్ష్మి. గళం సరస్వతి కరవది.